ఆస్తి కోసం అరాచకానికి తెగబడిందో మహిళ. వృద్ధాప్యంలో మామను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన ఆయన కోడలు విచక్షణ కోల్పోయింది. తండ్రి వయసున్న మామపై రాక్షసంగా ప్రవర్తించింది. నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెంలో చోటు చేసుకున్న ఈ ఘటన అందరినీ కలిసివేసింది. శెట్టిపాలెంకి చెందిన బుచ్చిరెడ్డికి ఇద్దరు కొడుకులు. వారసత్వంగా వచ్చిన ఆస్తిని ఇద్దరికీ సమభాగాలుగా పంచాడు బుచ్చిరెడ్డి. 2 ఎకరాలు మాత్రం భాగం పంచలేదు. చిన్న కొడుకు శేఖర్ రెడ్డి దగ్గర ఉంటున్న బుచ్చిరెడ్డి 2 ఎకరాల భూమిని చిన్న కొడుకు పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారనేది పెద్ద కోడలు మణిమాల అనుమానం. ఆ అనుమానంతోనే తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయించుకుందామె. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన తండ్రి వయసున్న మామ బుచ్చిరెడ్డిపై విచక్షణారహితంగా దాడి చేసింది మణిమాల. లేవలేని స్థితిలో వీల్చైర్కే పరిమితమైన మామ బుచ్చిరెడ్డి ముఖంపై పదే పదే చెప్పుతో కొడుతూ దాడికి పాల్పడింది కోడలు. బండబూతులు తిడుతూ విచక్షణారహితంగా తెగబడింది. కొట్టొద్దని కోడలు కాళ్లు పట్టుకున్నంత పనిచేస్తూ వేడుకోవడం సీసీ ఫుటేజ్లో క్లియర్గా కనిపించింది. అయినా మణిమాల గుండె కరగలేదు. పక్కనే ఉన్న ఓ కుక్క వచ్చి మణిమాలను అడ్డుకునే ప్రయత్నం చేయడం ఆ దృశ్యాల్లో స్పష్టంగా కనిపించింది. మామపై దాడికి పాల్పడ్డ మణిమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ కిరణ్, బుచ్చిరెడ్డి అనే మామపై కోడలు విచక్షణారహితంగా చెప్పుతో దాడికి పాల్పడింది. ఆస్తి కోసమే ఆమె ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది. ఏంటి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. అయితే లేవలేని స్థితిలో ఉన్నటువంటి ఆ వృద్ధుడిపై తన కోడలు మణిమాల దాడి చేసిన ఘటన అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ ఘటన కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెను కఠినంగా శిక్షించాలని డిమాండ్ కూడా వ్యక్తమవుతా ఉంది. అయితే శెట్టిపాలెం గ్రామానికి చెందినటువంటి బుచ్చిరెడ్డికి 2 కొడుకులు ఉన్నారు. అయితే శ్రీనివాస్ రెడ్డి, శేఖర్ రెడ్డి అనేటువంటి 2 కొడుకులు ఉన్నారు. అయితే వారికి 2 ఆస్తి సగభాగం పంచారు. అయితే ఈ నేపథ్యంలోనే అతను చిన్న కొడుకు శేఖర్ రెడ్డి దగ్గర ఉంటున్నటువంటి క్రమంలో అయితే పంచని 2 ఎకరాల భూమి చిన్న కొడుకు రిజిస్ట్రేషన్ చేయించారని ఆ మణిమాల అనుమానం వ్యక్తం చేసింది. దీంతో విషయం తెలుసుకున్నటువంటి మణిమాల ఇంటికి వెళ్లి ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి మామపై అక్కడ ఉన్నటువంటి చెప్పుతో దాడి చేయడం జరిగింది. అక్కడ బూతులు తీరుతూ కూడా ఇష్టం వచ్చిన రీతిలో కొట్టడం జరిగింది. అయితే ఈ ఘటన అక్కడ ఇంటి ముందు ఉన్నటువంటి సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఆ ఫుటేజ్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈమెను శిక్షించాలి, ఎవరైతే మామపై దాడి చేసినటువంటి మణిమాలని శిక్షించాలని డిమాండ్ అయితే వ్యక్తమవుతా ఉంది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇంకా పోలీసులు స్పందించినట్టుగా తెలుస్తోంది. అంటే కుటుంబ వ్యవహారాలకు సంబంధించి ఎవరు కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయనట్టు కూడా తెలుస్తా ఉంది. కేవలం ఆస్తి వివాదాల కారణంగానే మామపై కోడలు దాడి చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. పవన్.